హాయ్ వ్యూవర్స్, ఆస్ట్రో లైఫ్ గణేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేది ఏంటంటే చిన్నగా కిడ్స్ స్టోరీ, అంటే చిన్నపిల్లలకి స్టోరీ ఒకటి మనం ఇందులో చెప్తాం అన్నమాట. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, బాగా 12 అంతస్తుల బిల్డింగ్ ఉంది. దాంట్లో 12 ఫ్యామిలీస్ ఉన్నాయి. అయితే 12 ఫ్యామిలీస్ కూడా రకరకాల పనులు చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో పడుకుంటూ అలా మామూలుగా రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోయిన తర్వాత ఒక ఇంట్లో ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఏమయ్యేలాగా, నేను రావడానికి లేట్ అవుతుంది కాబట్టి నేను వచ్చేటప్పటికి కోడిగుడ్డు కూర వండి పెట్టు, నాకు తినాలనుంది వేళ అని చెప్పి ఒక భర్త చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ భార్య ఏం చేస్తుందంటే, కోడిగుడ్డు ఎక్కడా దొరకలేదు. రాత్రి 9 అయిపోయింది, అయ్యో భర్త వచ్చి తిడతాడేమో, భర్తకు ఇష్టమైనటువంటి కూర నేను చేయలేనా అని చెప్పి పాపం బాధపడుతూ అలా కూర్చుంటుంది. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఒక కోడిపెట్ట, ఒక కోడి పుంజు కిటికీలోంచి వచ్చి, కింద అరుపులు వినపడుతున్నాయి, అలాగే కిటికీలోంచి ఒక కోడి వచ్చి వాళ్ళ పొయ్యి దగ్గర, స్టవ్ దగ్గర కూర్చొని మళ్ళీ అయ్యో కోడి వచ్చింది కదా అని చెప్పేసి కోడి గుడ్డు అని అనుకుంది, మనసులో అనుకుంది, కానీ కోడి వచ్చేసింది. అక్కడ కోడి రావడంతో అలా చూడగానే మళ్ళీ ఎగిరిపోయింది. ఒక కోడి గుడ్డు ఒకటి అక్కడ పెట్టేసి ఆ స్టవ్ దగ్గర వెళ్ళిపోయింది. చూడండి పిల్లలందరూ బాగా వినండి. కోడిగుడ్డు కోసం ఎదురు చూస్తోంది, ఆ కోడిగుడ్డు పొయ్యి దగ్గర పెట్టేసి వెళ్ళిపోయింది. తన హస్బెండ్ చెప్పాడు కదా, మరి నాకు కోడిగుడ్డు ఆమ్లెట్ తినాలంది, లేకపోతే కూర తినాలంది అని చెప్పి చెప్పడంతో ఆవిడ చాలా ఇంట్రెస్ట్గా ఆ కోడిగుడ్డు తీసుకుని జాగ్రత్తగా నీళ్లు పెట్టి ఉడకబెట్టేసింది, బాయిల్ చేసింది అనమాట. ఆ బాయిల్ చేస్తుంటే ఎంతసేపటికి కోడిగుడ్డు ఉడకట్లేదు. ఉడకపోయేటప్పటికి ఆవిడ చాలా దిగులుగా మొత్తం మీద ఉడకబెట్టేసింది. ఈలోగా భర్త తలుపు తట్టాడు, లాకింగ్ ద డోర్. రాత్రి 10:30 అయింది, ఇంకా కోడిగుడ్డు ఉడకబెడుతూనే ఉంది, ఉడకలేదు. భర్త వచ్చేసి ఏం చేసావు, కూర చేసావా లేదా, అలాగే ఇలాగా అని చెప్పేసి అరిచాడు, కేకలేసాడు. దాంతో తలుపు వేసేసి అరిచాడు అనమాట. ఆకలిస్తుంది నాకు, ఒక కోడిగుడ్డు కూరలో పోయి నువ్వు తెచ్చుకోలేవు ఎక్కడికైనా వెళ్ళి అని చెప్పంటే అప్పుడు స్టవ్ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత కోడిగుడ్డు, ఇది ఉంది కదా కోడిగుడ్డు, ఎందుకు చెప్పలేదు నాకు అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత భార్య ఏముంది, ఉడకబెట్టారండి, కూర ఉండాలి ఇంకా అని చెప్పంటే, సరే అయితే తీసుకురా అని చెప్పేసి కోడిగుడ్డు తీసి కింద దాంట్లో వేరేగా తీసిన తర్వాత అది ఎంతసేపటికి ఉడకట్లేదు, చెదగట్లేదు, కొడుతాడు చెదగట్లేదు. చెదగపోయేటప్పటికి ఇంకా ఆకలిస్తుంది. ఒక పక్క నుంచి భార్య మీద కోపం వచ్చి చెప్పింది చేయట్లేదు భార్య. దాంతో డ్యూటీ చేసి వచ్చాడు కాబట్టి చాలా కోపంగా ఉన్నాడు, ఇరిటేషన్ వచ్చేస్తాడు. అప్పుడు కోడిగుడ్డు గోడకేసి కొడతాడు. గోడకేసి కొట్టిన తర్వాత సరిగ్గా వెళ్ళి స్విచ్ బోర్డు మీద తగులుతుంది. ఆ కోడిగుడ్డు వెళ్ళి కోపంతో కొట్టేశాడు కదా, మరి అలా ఇసిరేసాడు. ఇసిరితే స్విచ్ బోర్డు మీద తగిలేదు, కరెంటు పోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే మొత్తం బిల్డింగ్ అంతా కరెంటు పోయింది. అంటే వీడు విసిరినటువంటి టైము, ఆ కరెంటు పోయే టైము ఒకటే కాబట్టి మొత్తం కరెంటు పోయింది. ఆయాచితంగా, అంటే కోయిన్సిడెన్స్గా వీడు విసిరినటువంటి టైం అది, ఆ బోర్డుకి తగిలింది, కరెంటు పోయింది, మొత్తం బిల్డింగ్ అంతా కరెంటు పోయింది. కరెంటు పోయిన తర్వాత మొత్తం అందరూ కామ్గా అయిపోయారు. అక్కడికి ఎక్కడ ఏ వస్తువుని తెలియట్లేదు, కానీ అగ్గిపెట్టి కోసం వెతుకుతున్నారు వీళ్ళు. ఎక్కడ దొరకట్లేదు, ఇలా మెల్లిమెల్లిగా వెతుక్కుంటూ తడుగుంటూ వెతుకుతున్నారట. ఎక్కడ దొరకట్లేదు. దొరకపోయేటప్పటికి ఒక పక్క నుంచి ఆ షేడ్ కిందకి, ఆ బోర్డు కింద లోపల పడిపోయి ఆ గోడవారిని ఒక వెలుతురు కనపడుతుంది, చిన్నగా వెలుతురు వస్తుంది. ఏంటని చెప్పి దగ్గరికి వెళ్ళి చూశారు. చూస్తే ఆ కోడిగుడ్డు పగిలిపోయి అందులోంచి చిన్న డైమండ్ ఒకటి బయటకు వచ్చింది. బా ఎంత లక్కీ అని అందరికీ చూసుకోండి, డైమండ్. ఆ డైమండ్ వచ్చింది. ఆ డైమండ్ వచ్చిన తర్వాత ఇద్దరికి కూడా మహా ఆనందం వచ్చేసింది అన్నమాట. ఇంకా అంటే ఎక్కడో ఎన్ని కష్టాలు పడుతూ డైమండ్ దొరికింది, మనకు కూడా అంతే. దారిలో ఏదైనా డైమండ్ దొరికినా, లేకపోతే ఏదైనా వస్తువు దొరికినా, డబ్బులు దొరికినా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ డైమండ్ దొరికిన తర్వాత ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి, మరి అగ్గిపెట్టి కావాలి కదా అన్నాడు. ఈలోగా తలుపు చప్పుడైంది, ఎవరో తలుపు కొడుతున్నారు. చూడండి ఎలా ఉందో, పిల్లలందరూ చూస్తున్నారా, వినండి. కోడిగుడ్డు కోసం చూశారు, కోడిగుడ్డు ఉడకబెట్టారు, ఉడకలేదు, గోడకేసి కొట్టాడు కోపంగా, అందులోంచి చీకటి అంతా వచ్చేసింది. మన చీకట్లో డైమండ్ కనిపించింది. ఆ డైమండ్ కనిపించిన తర్వాత
మరి రాత్రిపూట తలుపు చప్పుడైంది కదా, మరి వీధి తలుపు చప్పుడైంది, ఎవరో తలుపు కొడుతున్నారు, టకటకటక చప్పుడు కొడుతున్నారు. అప్పుడు అర్జెంట్ భయం వేసింది వీళ్ళకి. అమ్మో, మనకి డబ్బు దొరికింది కదా, మనకి భయం వేస్తుంది. అంటే భయం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. డబ్బు ఎక్కడ దొరికిందో ఎవరిదో తెలియదు, డైమండ్ దొరికిందని కానీ వీళ్ళకి ఆశ పెరిగిపోయింది. ఆశ పెరిగిపోయిన తర్వాత తలుపు చప్పుడైంది, మెల్లిగా తలుపు తీసింది వెళ్ళి. ఈలోగానే భార్యతో చెప్పాడు, అని వైఫ్తో చెప్పేశాడు, ఏంటంటే ఈ డైమండ్ దొరికిందని ఎవరికి చెప్పొద్దు, అందరికీ తెలిసిపోతుంది, తెలిసిపోతే మనకి మళ్ళీ వాటా అడుగుతారు అందరూ వచ్చి, ఇది మనం చూద్దాం అని చెప్పిన తర్వాత భార్య మెల్లిగా తలుపు తీసి చూసింది. చూస్తే ఒక జుట్టుతో ఉన్నటువంటి ఒక ముసలోడు అలా తల లోపల పెట్టాడు అనమాట. తల లోపల పెట్టిన తర్వాత ఎవరు ఏం కావాలంటే అగ్గిపెట్టి కావాలండి అన్నాడు. అగ్గిపెట్టి కావాలంటే అప్పుడు అగ్గిపెట్టి ఇచ్చింది. ఇస్తూ మరి ఆడవాళ్ళ నోట్లో నువ్వుగింది నా అందరూ ఊరికే చెప్పారా, మాకు వజ్రం దొరికింది, డైమండ్ దొరికింది, ఎవరికి చెప్పకండి అని. ఓహో అలాగా అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. ఇంకా రాత్రిపూట వీళ్ళు తిండి తినలేదు, తిప్పలు తినలేదు, ఇంక వీళ్ళ ఆలోచన మారిపోతున్నాయి. మొత్తం మనంతా కొత్తగా ప్లాన్ చేసేద్దాం, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంతే. కావాల్సిన బట్టలు మాత్రం సర్దేసుకుని 3 బ్యాగులు రెడీ చేసుకుని తెల్లారేటప్పటికల్లా ఆ వీధిలోంచి ఒకే ఒక్క బస్సు వెళ్తుంది. ఆ బస్సు కూడా విచిత్రంగా ఉంటుందన్నమాట. ముందు ఇంజిన్ ఉన్నటువంటి ఆటోలాగా ఉంటుంది, తర్వాత కనెక్టివిటీ అంటే రైలు పెట్టిలాగా ఒకటి కనెక్ట్ పెట్టి, ఈ పెట్టి బాక్స్ అంతా కూడా ఇటు పక్క వెనకాల ఉంటుంది, అది బస్సు అనమాట. ఈ రకంగా ఆ ఊరికి అంతా కూడా ఒకటే బస్సు. వీళ్ళు రెడీ అయిపోయి తొందరగా రెడీ అయిపోయి అపార్ట్మెంట్ కిందకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అక్కడ కూర్చున్నారు, చెట్టు కిందకు వచ్చి ఇంకా బస్సు రాలేదు. విచిత్రం ఏంటంటే ఆ బిల్డింగ్లో ఉన్న 12 మంది కూడా మెల్లిమెల్లిగా కిందకి దిగుతుందట పెట్లు సర్దేసుకుని. ఎందుకంటే అందరికీ తెలిసిపోయింది డైమండ్ వచ్చిందని చెప్పేసి. అంతే, ఎవరికి వాళ్ళు మాట్లాడుకోకుండా ఎవరికి వాళ్ళు సామాన్లు సర్దేసుకుని బాక్సులు పెట్టేసుకుని కిందకు వచ్చేసారు. సైలెంట్గా కూర్చున్నారు, ఎవరెవరితో మాట్లాడట్లేదు. బస్సు వచ్చింది, బస్సు వస్తుంది, ఇంకా రాలేదు బస్సు, దారిలో ఉంది. అందరూ మాట్లాడుకోవడం, ఎవరు కూడా ఏమంటే ఎక్కడికి వెళ్తారండి అని అడిగాడు. మాకు ఇక్కడ ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయిపోయిందని మేము వెళ్ళిపోతున్నామండి ఊరికి, వేరే చోటికి ముంబై వెళ్ళిపోతున్నాం మేము అని చెప్పింది. ఎవరు? ఈ వజ్రం దొరికిన డైమండ్ దొరికినటువంటి వాడు, ఈ షావుకారు మాట్లాడు. డైమండ్ దొరికిన వ్యక్తి షావుకారు అనుకుందాం మనం. ఆ షావుకారికి దొరికింది, ఒక వ్యాపారస్తుడికి. వీళ్ళు ఏం చేశారు, చెట్టు దగ్గర కూర్చున్నారు కదా, వీళ్ళు ఏం చేసి వెనకాల కూర్చున్న వాళ్ళు అందరూ కూడా వీళ్ళ చొక్కాలకి లుంగీలకి వాళ్ళు ఏమైతే తెచ్చుకున్నారో మెల్లిమెల్లిగా ముళ్ళు వేసేసుకుని కూర్చున్నారు. అందరూ 12, 4, 50 మంది కూడా, మొత్తం ఫ్యామిలీ అన్నీ కూడా. ఎవరికి తెలియదు వాడు వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి వీడు చొక్కాకో లేకపోతే వీళ్ళ చీరకో ఇంకొకటి ముడి వేసేసుకుని కూర్చున్నారు. అంటే వాడు పారిపోకుండా, డైమండ్ ఇంటి దగ్గర ఉంది కదా మరి బాక్స్లో, అంతా పంచుకుందాం అని చెప్పేసి. బస్సు రానే వచ్చింది, జాగ్రత్తగా బస్సు ఎక్కేశారు. అందరూ బస్సు ఎక్కేశారు. ఎక్కుతుంటే ఏదో లింక్గా వస్తుంది, అంతా ఏదో కట్టేసినట్టు అందరూ తాడు కట్టుకుని మెల్లిగా ఎక్కుతున్నారు. అందరూ దీంట్లో ఎలా ఎక్కుతున్నారు అనుకున్నాడు వాడు డ్రైవర్ వాడే, కండక్టర్ వాడే. అందరూ బస్సు ఎక్కేశారు. ఆఖరికి ఒక్కడు మిగిలిపోయాడు, ఇంతలా ఉంటాడు ఆయన. వైవా ఉంటాడు చూడండి, దాంట్లో వైవాలా ఉంటాడు, ఇంతలా ఉంటాడు, అంతలావు. వాడేం చేసేట, వాడి కథలలేక కొంచెం బాబు ఆ చెట్టు పట్టుకుని పొద్దున్న లేచాడు కదా పాపం, అక్కడ ఒక చెట్టుని పట్టు కూర్చున్నట్టు. వాడు కూడా వాడి చొక్కాకో లుంగీకో కట్టేసుకుని కూర్చున్నాడు. వీళ్ళు ఏం చేశారంటే బస్సు నిండిపోయిందని చెప్పేసి ఇంకా మెల్లిగా స్టార్ట్ చేసేసి కొంత వెళ్ళిపోయాడు మొత్తం అంతా. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఇవాళ మాకు గిరాకీ బాగా దొరికింది రోజు, చాలా బాగుంది, బస్సు నిండిపోయింది మొత్తం అంతా అని చెప్పేసి. ఈ ప్రతిరోజు 2-3 ఎక్కేవారు బస్సు, ఈరోజు మొత్తం అందరూ ఎక్కేశారని చెప్పేసి బస్సు ముందుకు పోనిస్తాడు. ముందుకు పోనిచ్చిన తర్వాత వెనక్కి చూశాడట డ్రైవర్. వెనకాలంలో బస్సు లేదు ఇంతకీ, వీడు ఇంజిన్ ఒకటే వేసుకొచ్చాడు. ఎందుకంటే ఆ బరువుకి వాడు లావు ఉంటాడు, ఒక లావుగా ఉన్నాడు కదా, వాడు పట్టుకుని కూర్చున్నాడు కదా, ఆ కూర్చున్నప్పుడు మొత్తం బస్సు అంతా అక్కడే అయిపోయింది, లింక్ ఊడిపోయింది అనమాట. ఊడిపోయి ఆ తొట్టి ఒకటి అక్కడ ఉంది. ఆ తొట్టి ఒకటి ఉండడంతో వాళ్ళందరూ కూడా అక్కడికి దిగి చర్చిని నడుచుకుంటూ వస్తున్నారు. అంటే వీళ్ళ బరువుకి ఇంజిన్ కూడా వెళ్ళిపోయింది ముందే. పిల్లలు వింటున్నారా? అప్పుడు ఆ బస్సు అంతా అక్కడ ఆగిపోయింది. వాళ్ళందరూ ఇంకా పెట్లు పెట్టుకుని నెత్తులు పెట్టుకుని అందరూ కూడా ఎలా మోసుకుంటూ మెల్లిగా వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ షావుకారు వెళ్తున్నాడు, తర్వాత అందరూ వెళ్తున్నట్టు మొత్తం అందరూ కలిసి ఆకలేసిందో చెట్టు దగ్గర కూర్చున్నారు. దారిలో ఒక చెట్టు ఉంది, దారిలో చెట్టులో కూర్చున్నారు. కూర్చుని అక్కడే బాబు ఏదో వండు తిని అక్కడే కూర్చున్నారు. గ్యాస్ స్టవ్తో సహా అన్నీ పెట్టుకుని అన్నీ అక్కడ వండు తింటూ కూర్చున్నారు. మొత్తం అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ సైలెంట్గా కూర్చున్నారు.
ఆఖరికి ఒకడు వచ్చి అడిగేట, మీ రాత్రి డైమండ్ దొరికింది కదా అన్నట్టు. మాకు చెప్పలేదే అన్నట్టు. మా బిల్డింగ్లో దొరికింది కాబట్టి ఖచ్చితంగా ఇది అందరికీ పంచాల్సిందే అన్నట్టు. లేదు లేదు లేదు, నాది డైమండ్, మా కోడిది అన్నట్టు ఒకడు వచ్చి మొత్తం గొడవ పడతారు అందరూ. ఈలోగా వీళ్ళు సందడిలో సడేమి అన్నట్టు ఒక దొంగడు వచ్చి, వాడి వెనకాల 2 దొంగలు, మొత్తం 3 దొంగలు వచ్చి, ఫస్ట్ దొంగ ఏం చేశాట, వాడికి తెలియదు డైమండ్ ఉందని చెప్పి తెలియదు. ఆ కింద ఉన్నటువంటి ఆ షావుకారు దగ్గర పెట్టి ఒకటి గౌగ పట్టుకుని పారిపోయాడు. ఆ వెనకాల 2 దొంగలు వెళ్తున్నట్ట. 2 దొంగలు వెళ్తుంటే పరిగెట్టిపోతున్నట్టు వాళ్ళు. ఆ వెంటనే మళ్ళీ పోలీసులు వచ్చారట. వీళ్ళు వెళ్ళిపోతున్నారు, పోలీసులు వచ్చారట. పోలీసులు వచ్చి ఏంటి పట్టుకుపోతున్నారు వీళ్ళంటే, అయ్యో నా డైమండ్ పట్టుకుపోతున్నారని చెప్పి గొప్ప నోట్లో మాట చేసింది షావుకారు చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత పోలీసులు అనుకున్నట్టు, ఓహో డైమండ్ పట్టుకుతున్నారు, అన్ని పట్టుకొని మీకు ఇస్తానులే అన్నట్టు. వాడు ఎస్ఐ ఒకడు, కానిస్టేబుల్ 2, అది మెయిన్ దొంగ ఒకడు, 2 దొంగలు 2. మెయిన్ దొంగ పట్టు పారిపోతున్నారు, ఇంకా 2 దొంగలు వెళ్తున్నారు. వెళ్తుంటే మెయిన్ దొంగ ఏం చేసేట, ఈ డైమండ్ ఉందని చెప్పి తెలిసింది కదా మనకి, ఇందులో ఖచ్చితంగా డైమండ్ ఉందని చెప్పారు కాబట్టి అందుకే వెనకాలని పరిగెట్టుకొస్తున్నారు అందరూ అని చెప్పి ముందు దొంగలు, తర్వాత పోలీసులు, ఆ తర్వాత జనం మొత్తం రోడ్డు పరిగెట్టుకుంటూ పోతుంటే ఆఖరికి ఫస్ట్ 3లోనూ కూడా ఫస్ట్ దొంగ ఎవరైతే ఉన్నాడో వాడు అసిస్టెంట్లు 2 కూడా కాల్చి చంపేశాడు. తను ఒక్కడికే కావాలి డైమండ్ అని చెప్పేసి. ఎలాగో దొంగతనం చేశాం కదా, ఆ దొంగతనం కోసం పోలీసులు అంతా అవుతున్నారు కదా, తరుముకుంటూ వస్తున్నారు కదా, కాబట్టి ఈ డైమండ్తో నేను విదేశాలు వెళ్ళిపోతానని చెప్పేసి అలా పరిగెట్టుకుంటూ పోతున్నట్ట. పోతుంటే వెనకాల ఎస్ఐ, కానిస్టేబుల్స్ 2 వాళ్ళిద్దరూ పరిగెడుతున్నట్ట. ఎస్ఐకి అనుమానం వచ్చింది, ఈ దొంగను పట్టుకుంటే కనుక మనకి మహా అయితే గోల్డ్ మెడల్ ఇస్తారు, అంతే తప్ప ఇంకేం ఇవ్వరు కదా. అంచేత ఈ గోల్డ్ మెడల్ కానీ ఇంకోటి కానీ మళ్ళీ ఇద్దరు కానిస్టేబుల్కి మనం కొంచెం ఇవ్వాల్సి వస్తుంది, ఒకవేళ డైమండ్ దొరికితే మనం తీసుకుంటే ఇక్కడ 2కి పంచాల్సి వస్తుంది అని చెప్పి ఏం చేసేట ఆయన, ఆ కానిస్టేబుల్ 2ని షూట్ చేశాడు. ఆఖరికి దొంగ ఒకడు, ఎస్ఐ ఒకడు, వెనకాల జనం. చూడండి ఎలా ఉందో, దొంగ ఎస్ఐ, దొంగ పరిగెడుతున్నాడు డైమండ్ పట్టుకుని, ఎస్ఐ వెనకాల షూట్ చేస్తున్నాడు పరిగెడుతున్నాడు, వెనకాల మొత్తం క్రౌడ్ ఒక 50-60 మంది పరిగెడుతున్నారు డైమండ్ గురించి. చూసారా, మొత్తం ఇల్లు వాకిలు వదిలేసి మొత్తం అంతా కూడా ఆ డైమండ్ కోసం పరిగెడుతున్నారు. పరిగెడుతుండగా ఎదురుకుండా పెద్ద సముద్రం వచ్చింది. ఆ సీ వచ్చింది, ఇప్పుడు ఆ పెద్ద సముద్రం. ఎదురు చూస్తే దారి లేదు, వెనకాల చూస్తే జనం వస్తున్నారు, ఏం చేయాలో అర్థం అవట్లేదు. దాంతో ఈ ఎస్ఐ ఏం చేసేట, ఇంకా లాభం లేదు వీడు ఆగలేదని చెప్పేసి ఆ దొంగను షూట్ చేసేట. దొంగడు చనిపోయాడు. వీళ్ళందరూ కూడా వెళ్తున్నట్టు. ఇంకా ఆఖరికి ఎస్ఐ ఏం చేసేట, మెల్లిమెల్లిగా చెమట పట్టేసి వాడి దగ్గర డైమండ్ తీసుకున్నట్ట. ఆ డైమండ్ తీసుకుని చూసాడు, నిజంగా డైమండ్ ఉంది అందులో, మెరుస్తోంది, పైపై మెరుస్తుంది, బాగా తెల్లగా బాగా మెరుస్తోంది. మెరిచిన తర్వాత తీసుకుని చెమట పడేసింది. ఇంకా ఆ తెల్లని జేవురుమాలు తీసుకుని ఇలా తుడుచుకోవడం మొదలెట్టేట. ఇలా తుడుచుకోవడం మొదలెట్టిన తర్వాత సముద్రంలోంచి పడవలోంచి ఒకడు చూసి వాడు కూడా తెల్లని రుమాలు ఊపెట్ట. వీడు ఊపాడు అనుకుని వాడు ఊపెట్ట. ఇదేదో సింబల్గా ఉంది అంటే సిగ్నల్ ఇచ్చాడు కదా అని చెప్పేసి వీడు అనుకున్నట్ట పడవ కొంచెం దగ్గరికి వచ్చిందట. రాగానే వీడేం చేసేట, పడవ ఎక్కేసేట. ఎవడో ఎస్ఐ పడవ ఎక్కేసాడు. పడవ ఎక్కేసిన తర్వాత పడవ వెళ్ళిపోయింది. పాపం జనం అంతా కూడా పాపం ఇల్లు వాకిలి జాబులు అన్నీ వదిలేసి పాపం వచ్చి వెనకాల నుంచి సముద్రం దగ్గర నుంచుని అలలలా కొడుతున్నాయి. ఇంకా నుంచున్నారు. ఆఖరికి అందరూ కూడా చూసారా, మరి ఉన్నదంతా వదిలేసుకొచ్చాము డైమండ్ గురించి, డైమండ్ పోలీసు పెట్టిపోయాడు, ఇంకెందుకు అనవసరంగా మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి వెనక్కి తిరిగి ఇంటి దారి పెట్టారట. మొత్తం అందరూ చూసారా, ఒక్కడికి ఏదైనా దొరికిందంటే మాకు కూడా పంచాలి, మాదే బిల్డింగ్లో ఉన్నాం, మా ఇంట్లో దొరికింది అని చెప్పేసి ఒకడు, అయితే మేము మీ పక్కన ఉన్నాం మాకు పంచాలని ఒకళ్ళు. అంచేత ధనం ఎంత పని చేయిస్తుందంటే అత్యాశకు పోయి అనేక రకాలైనటువంటి విషయాల్లో మనం మానవత్వాన్ని వదిలేసి ఆఖరికి చంపుకోవడం దాకా, ఆఖరికి దొంగతో సహా ఆశపడిపోయి, ఆఖరికి దేశాన్ని రక్షించేటువంటి పోలీసు కూడా ఆశపడిపోయి ఆ డైమండ్ తీసుకుని పడవెక్కేశాడు. చూసారా, పడవెక్కేసాడు. కాసేపటికి వీళ్ళందరూ వెనక్కి తిరిగిపోయారు. మొత్తం అందరూ బాబు ఏం చేస్తారు, ఇంటికి వెళ్తున్నారు, ఇంకా మళ్ళీ ఇంటికి పోతున్నారు. వెనక్కి పోతుంటే ఆ పడవంతా కూడా బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది. ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్విస్ట్ ఉంది ఒకటి. ఆ ట్విస్ట్ ఏంటంటే బాంబ్ బ్లాస్ట్ ఎందుకు అయ్యింది అంటే, ఒక సైంటిస్టు తనేదో బాంబు తయారు చేసి, అంటే విస్ఫోటమైనటువంటి ఒక మెడిసిన్ తయారు చేసి దాన్ని
ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఎండలో పెట్టేట ఎవడో ఒకడు ఒక బాంబు తయారు చేసి అక్కడ పెట్టేట. దాన్ని ఎండలో పెట్టిన తర్వాత అది ఆరిన తర్వాత పొట్లం చుట్టూ పెడదామని అని చెప్పేసి అనుకున్న తర్వాత కోడి ఏం చేసిందిట, వచ్చి మింగేసిందిట. పిల్లలు కోడి మింగేసిందిట, కోడి హెన్న అది ఏదో ఉందని చెప్పేసి పప్పులో చెప్పి తినేసింది, మింగేసిన తర్వాత ఎక్కడికో ఎగిరిపోయింది. పాపం ఆయన ఎగురుతుకుంటూ కూర్చున్నట్టు ఆఖరికి సైంటిస్ట్ కూడా వచ్చేట, అయ్యో నా బాంబు పేలిపోయిందని చెప్పి అన్నట్ట. ఆఖరికి తెలుసుకున్న తర్వాత వాడు కూడా పరిగెట్టాడు అన్నమాట. అప్పుడు ఈ కోడి అది మింగేసిన తర్వాత అది గుడ్డు రూపంలో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. దాన్ని ఎంత ఉడకబెట్టినా సరే ఆఖరికి ఉడకట్లేదు, రాతి గుడ్లో తయారైంది. ఆఖరికి దాన్ని తీసుకెళ్ళి వీడేం చేసేట, ఎప్పుడైతే గుడ్డులోంచి బయటపడిపోయిందో సన్ రైజ్ తగిలి లోపల పెట్టేయడం వల్ల అదంతా కూడా రజును తగిలి అంతా ప్రెస్ అయిపోయి ఆ బాంబు పేలిపోయిందట. ఇదంతా కూడా అత్యాశకి పోతే ఏదైనా జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. పిల్లలందరూ కూడా ఈ స్టోరీ అంతా విన్న పిల్లలందరూ కూడా చక్కగా కూర్చుని స్టోరీ ఆలకించండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ తెలియజెప్పండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మంచి కిడ్స్ స్టోరీ ఒకటి చెప్పి మీ అందరికీ కూడా ఆనందాన్ని మలుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. బాయ్, అందరికీ బాయ్.